బాక్సాఫీస్ దగ్గర 39వ రోజు కూడా పేరు వినిపించడం అంటే అది ఈ రోజుల్లో అరుదైన ఘనత. చాలా సినిమాలు మొదటి వారం తర్వాతే కనుమరుగైపోతున్న ట్రెండ్ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మాత్రం ఇంకా సైలెంట్గా తన రన్ కొనసాగిస్తోంది. 39వ రోజు కలెక్షన్స్ పరంగా పెద్ద సంఖ్యలు కాకపోయినా ట్రెండ్ పరంగా చాలా పెద్ద విషయం చెబుతున్నాయి. 38వ రోజు స్టెడీ హోల్డ్ చూపించిన ఈ చిత్రం 39వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ పూర్తిగా డ్రాప్ కాలేదు. ఉదయం షోలు చాలా చోట్ల 15 నుండి 20% ఆక్యుపెన్సీతో మొదలయ్యాయి. కానీ మ్యాట్నీ నుంచి కాస్త కదలిక కనిపించింది. ముఖ్యంగా రిటైర్డ్ ఆడియన్స్, మహిళలు, ఇంకా సినిమా మిస్ అయిన ప్రేక్షకులు సాయంత్రం షోలకి రావడం గమనార్హం. పెద్ద సెంటర్స్లో మల్టీప్లెక్స్ల్లో ఒక్కో షోకు 30% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో 39వ రోజు ఈ సినిమా సుమారు 10 నుండి 13 లక్షల మధ్య షేర్ సాధించినట్టు ట్రేడ్ అంచనా. గ్రాస్ పాన్గా చూస్తే 25 నుండి 30 లక్షల మధ్యలో ముగిసే అవకాశముంది. ఈ దశలో డబుల్ డిజిట్ లక్షల్లో షేర్ రావడమంటే అది కంటెంట్ స్ట్రెంగ్త్నే సూచిస్తోంది. ఎందుకంటే చాలా థియేటర్లలో రోజుకు ఒక్క షో లేదా 2 షోలు మాత్రమే మిగిలాయి. నైజాం ఏరియాలో ఇంకా స్టెడీ రన్ కనిపిస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం షోలకి మంచి స్పందన రావడంతో అక్కడే దాదాపు 4 నుండి 5 లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం. సీడెడ్లో 2 లక్షల వరకు, ఆంధ్ర ప్రాంతాల్లో కలిపి మరో 4 నుండి 5 లక్షల వరకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న పట్టణాల్లో కూడా పూర్తిగా జీరో కాకపోవడం ఈ సినిమాకు ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ను చూపిస్తోంది. రెస్ట్ ఆఫ్ ఇండియా రన్ దాదాపు ముగిసినా కొన్ని లిమిటెడ్ షోలు కొనసాగుతున్నాయి. అక్కడ్నుంచి 50,000 నుండి 1 లక్ష వరకు యాడ్ అయింది. ఓవర్సీస్లో రన్ ముగిసే దశలో ఉన్నప్పటికీ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల స్వల్పంగా 50,000 వరకు షేర్ చేరింది. మొత్తంగా వరల్డ్ వైడ్ 39వ రోజు షేర్ సుమారు 11 నుండి 14 లక్షల మధ్య ముగిసే అవకాశముంది. ఇప్పటివరకు టోటల్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే భారీ లాభాల్లో ఉంది. వరల్డ్ వైడ్ షేర్ 180 కోట్లకు పైగా చేరి డిస్ట్రిబ్యూటర్లకు గోల్డ్ మైన్లా మారింది. గ్రాస్ పరంగా చూస్తే 300 కోట్ల మార్క్ దాటి ముందుకెళ్లింది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి పూర్తిగా ప్రాఫిట్ జోన్లోకి వెళుతోంది. 122 కోట్ల టార్గెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 58 కోట్లకు పైగా ప్రాఫిట్ అందించి బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లింది. 39వ రోజు ట్రెండ్ చూస్తే ఒక విషయం క్లియర్. ఇది ఓపెనింగ్స్ మీద పరిగెత్తిన సినిమా కాదు, కంటెంట్ మీద నిలిచిన సినిమా. మొదటి రోజు వచ్చిన పాజిటివ్ టాక్ ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా వస్తూలే ఉన్నారు. ముఖ్యంగా వీకెండ్స్లో రిపీట్ ఆడియన్స్ కనిపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే చాలా థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా ఈ సినిమాను పూర్తిగా తీసేయలేకపోతున్నారు. కనీసం ఒక్క షో అయినా ఉంచుతున్నారు. ఎందుకంటే రోజుకి 10 లక్షల వరకు షేర్ రావడం ఎగ్జిబిటర్లకు కూడా లాభదాయకమే. ఈ దశలో ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే వచ్చే వీకెండ్లో మళ్లీ చిన్న జంప్ వచ్చే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం కలిపి 30 నుండి 40 లక్షల వరకు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా. అలా అయితే సినిమా 40వ రోజు కూడా థియేటర్లలో కొనసాగడం ఖాయం. మొత్తం మీద 39వ రోజు కలెక్షన్స్ పెద్ద సంఖ్యలు కాకపోయినా లాంగ్ రన్ పరంగా గొప్ప సంకేతం. 5 వారాలు దాటాక కూడా సైలెంట్గా డబుల్ డిజిట్ లక్షల్లో షేర్ తీసుకురావడమంటే అది నిజమైన బ్లాక్ బస్టర్ లక్షణం. మెగాస్టార్ కంబ్యాక్గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు లాంగ్ రన్ క్లాసిక్గా గుర్తుండిపోతోంది.